పార్టీ హామీలను అమలు చేయటం లేదని బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు వినయ్ భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. హామీలను అమలు చేయకుండా తమపై నిందారోపణలు చేయటాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. గులాబీ సైన్యమంతా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెంటే ఉంటుందని తేల్చి చెప్పారు. ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తామని వినయ్ భాస్కర్ స్పష్టం చేశారు. విచిత్రంగా ఉంది. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము వివరిస్తుంటే వారు ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మా గులాబీ సైన్యం మా పార్టీ అధినేత కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇచ్చినటువంటి ఏ కార్యక్రమానికైనా కూడా ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు. అహర్నిశలు కృషి చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గాంధీ మార్గంలో తెలంగాణ సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణను అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో దేశంలో ఎక్కలేని విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు తెచ్చి ఈరోజు తెలంగాణనే ఆదర్శంగా నిలిచే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి విషయాన్ని ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేని పరిస్థితులు ఉన్నారు. పార్టీ కార్యక్రమాలను పార్టీ పథకాలను పార్టీ గతంలో చేసినటువంటి సంక్షేమ పథకాలు వివరిస్తూ రాబోయే రోజులలో ఏ ఎన్నికలు వచ్చినా కూడా మా పార్టీలందరూ కూడా సుశిక్షితులైనటువంటి కార్యకర్తలుగా సైనికులుగా గులాబీ సైన్యం పనిచేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ నెల 10వ తారీఖున గౌరవ బీఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి సమక్షంలో తెలంగాణ భవన్లో వరంగల్ నియోజకవర్గం నుంచి 90 మందిని డివిజన్కు 3 అక్కడ తీసుకెళ్లి పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ చేపట్టవలసినటువంటి వ్యూహాల గురించి ఆ కార్యక్రమాల గురించి వారిని తర్ఫీదు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదేమైనప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గులాబీ శ్రేణులందరూ కూడా పటిష్టంగా ఉన్నారు. మరింత రెట్టింపు ఉత్సాహంతో ఇటు పార్టీ కార్యక్రమాలతో పాటు మరి ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పదాలు అర్హులైన వారికి అందే విధంగా ప్రజల పక్షాన పోరాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ